భాష్యమునందును భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార
నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు ఎప్పటికీ మా ఇంట్లో
చేదుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి కుందనంపు గద్దె పైన అందముతో నీకే ఇంతు కుందనంపు గద్దె పైన అందముతో నీకే ఇంతు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేద్దుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। गणपतिं त्वा गणानां गणपतिं त्वा गणपतिगुं हवामहे हवामहे गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे हवामहे गणपतिगुं हवामहे कविगुं हवामहे गणपतिगुं हवामहे कविं गणपतिमिति गणपतिं हवामहे कविगुं हवामहे कविं कवीनां कविगुं हवामहे कविं कवीनां कविं कवीनामुपमश्रवस्तममुपमश्रवस्तम कवीनामुपमश्रवस्तमम् कवीनामुपमश्रवस्तममुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणो ब्रह्मणा ज्येष्ठराजं ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजम् ब्रह्मणो ब्रह्मणा ब्रह्मणस्पते पते ब्रह्मणो ब्रह्मणां ब्रह्मणस्पते पते ब्रह्मणो ब्रह्मणस्पत आपते ब्रह्मणो ब्रह्मणस्पत आपते पत आनो न आपते पत आनः आनो न आन शृण्वन् आन शृण्वन् न शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नोतिभिः शृण्वन्नोतिभिः
नोतिभिः सीदसीदोतिभिः शृण्वन् शृण्वन् नोतिभिः सीद ओतिभिः सीदसीदोतिभिः सीद साधनगुं साधनगुं सीदोतिभिः रोतिभिः सीद साधनम् ओतिभिर्द्योतिभिः सीद साधनगुं साधनगुं सीद सीद साधनम् साधनमिति साधनम् पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये गुणवसर शौर्ये पद्मनाभ पाहि चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर भूरि को भगत
ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట
శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ
పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడి ఉన్నవారై సూత మహామునుడు చూసి ఈ విధంగా కూడుచున్నారు. ప్రతేనా తపసా కింధా ప్రాపిదే వాక్తిదం పరం తత్సర్వం క్రోధమిచ్చామః కథాయస్వ మహామునే. మానవులు ఏ వ్రతం చేసినా మరి ఫలితం పొందుతారో, మానవులకు ఉన్నటువంటి కష్టాలు ఇంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఏ విధంగా సుఖంగా ఉంటారు అని ఆ యొక్క శౌనకాది మహామునుల వారు సూత మహామునుల వారిని చక్కగా అడుగుతున్నారు. అలా ఆ సూత మహామునుల వారి విధంగా అంటున్నాడు, నాయనలారా ఇదే విషయాని కోసమై పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకాలన్నీ కూడా తిరుగుచూ మార్గదేశమున భూలోకములకు వచ్చిన వాడాయ. భూలోకములో ఉన్నటువంటి మానవులు నానా కష్టాలు ఇది బాధలు పడుతుండగా మరి మానవులకి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడకై సరి అయినటువంటి మార్గము కోసమై ఆ శ్రీమన్నారాయణుడి నివాసం ఉన్నటువంటి వైకుంఠపురానికి చేరుకున్నాడు ఆ నారద మహామునుల వారు. అలా ఆ నారద మహామునుల వారు వైకుంఠపురానికి చేరుకున్న తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును చూచి మనసారా ప్రార్థించి స్వామివారి ముందు నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, నాయనా నారద నీవు వచ్చినటువంటి కారణం ఏమిటి, నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అడుగుము, తప్పకుండా నేను నెరవేరుస్తాను అని చక్కగా శ్రీ మహావిష్ణువు అంటున్నాడు నారదుడు. అప్పుడు నారదుడు జగద్రక్షగా భూలోకంలో ఉన్నటువంటి మానవులు నానా విధములుగా నానా కష్టాలు అనుభవిస్తున్నారు తండ్రి, మరి వారికి ఉన్నటువంటి కష్టాలు ఇతి బాధలు తొలగిపోవడమై ఏదైనా మార్గముందా, ఏదైనా వ్రతముందా, మాకు సెలవీయండి అని భక్తితో అడుగుతున్నాడు నారద మహామునుల వారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, నాయనా నారద నీవు లోకరాహితం కోసమై నా దగ్గరికి వచ్చావు, అంటే ప్రజల విషయాని కోసమై నా దగ్గరికి వచ్చావు. అందులో ఒక వ్రతం ఉంది నాయన, అది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారు సెలవిస్తున్నారు. అప్పుడు ఆ యొక్క నారదుడు చక్కగా విన్నాడు ఆ మాటలు విని, అయ్యా దామోదర మరి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము మానవులు ఏ విధంగా ఆచరించాలి, దీనిని ఇదివరలో ఎవరెవరు ఆచరించారు, దీని విధి విధానం ఏమిటి, మాకంతా కూడా సవివరంగా వివరింపజేయ ప్రార్థన అని నారదుడు అడుగుతున్నాడు భక్తితో. దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధి సౌభాగ్య సంతతికరం సర్వత్రా విజయీప్రదం అని అంటున్నాడు శ్రీ మహావిష్ణువు. నాయనా నారద ఈ వ్రతం అనేది సకల దుఃఖములు నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదంగా నుండును. మరి వ్రతము వైశాఖ మాసమందున, మాఘమాసమందున, కార్తీక మాసమందున, ఏదైనా శుభదినమునందున చక్కగా స్వామివారి వ్రతాన్ని చక్కగా ఆచరించుకునవచ్చును. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయడం చాలా ఉత్తమము. మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే తమాపున శక్తి గల వారు ప్రతి నెల కూడా ఆచరించుకోవచ్చును, లేదా సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చును. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నిత్యాకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠములు యథా ప్రకారంగా నిర్వర్తించుకొని అత్యంత భక్తితో స్వామివారి యొక్క ప్రభు నీ అనుగ్రహం పొందుట కోసమై మేము ఈ రోజున వ్రతము చేస్తున్నాము తండ్రి అని సంకల్పించుకొని పూజ ప్రారంభించవలెను. పౌర్ణమి తిథి యందున, ఏకాదశి తిథి యందున, రవి సంక్రమణ కాలమందున కూడా చక్కగా స్వామివారి వ్రతాన్ని ఆచరించుకునవచ్చును. మరి పూజా స్థలమును గోమయం కలిగి శుద్ధి వేసి వరిపిండి మొదలకు 5 రంగుల చూర్ణములతో ముగ్గురు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచే బియ్యం పోసి కలశం ఉంచవలెను. మరి ఆ కలశము వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో లేదా మట్టితో గాని చేయవలెను. లోపంతమో చేయరాదు, యథాశక్తి అన్నీ ఆచరింపవలెను. మరలా కలశం మీద కొత్త వస్త్రం పరచవలెను. ఈ నూతన వస్త్రముల మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమ ఉంచవలెను. మరి ఆ ప్రతిమ ఒక కలశం బంగారంతోనైనా, అర్ధ కలశం బంగారంతోనైనా చేయించి పంచామృతాలలో స్వామివారిని అభిషేకించి మండపంలో ఉంచి భక్తితో పూజింపబడేను. విఘ్నేశ పద్మజా విష్ణు మహాదేవశ్చ పార్వతి. ప్రథమముగా గణపతి పూజ, ఆ పిమ్మట లక్ష్మీదేవి స్వరూపినటువంటి గౌరీదేవి, ఇలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు తూర్పు మొదలు 8 దిక్కులను ప్రతిష్ఠించి
నవగ్రహాలన్నీ కూడా పూజ ముందు భాగంలో వచ్చి పూజింపవలేను. 4 వర్ణముల వారులను స్త్రీలు పురుషులు విధిగా కూడా చక్కగా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. సరే, ఉదయకాలమందున లేదా సాయంకాల సమయమందున కూడా స్వామివారి వ్రతాన్ని ఆచరించుకోవచ్చును. అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక ఇవన్నీ కూడా సమపాలన చేసి స్వామివారికి నివేదింపవలేను. ఈ విధంగా నైవేద్యములు జరిగించిన పిమ్మట బంధువులందరితో కలుపుకొని చక్కగా భోజనాలు కూడా చేయవచ్చును. అలాగే స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాధికములు అంటే భజన కార్యక్రమాలు కూడా చేయించుకోవచ్చునని స్వామివారి యొక్క మొదటి అధ్యాయము స్వామివారి వ్రత విధి విధానం అంతా కూడా శౌనకాది మహామునుల వారు సూత మహామునులు అడిగితే, సూత మహామునుల వారు నారద మునీంద్రుల వారిని అడిగితే, ఆ నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారుగా ఆ శ్రీ మహావిష్ణువు ప్రథమ అధ్యాయం అంతా కూడా స్వామివారి వ్రత విధి విధానం అంతా కూడా తెలియపరుస్తున్నాడు నారద మునీంద్రుల వారికి. మరి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము తెలియని వారంటూ ఎవరు ఉండరు. అందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము తెలిసినదే. మరి ఈ వ్రతము కొన్ని శుభకార్యాలు అలాగే వారి పెళ్లి రోజున నక్షత్రాల పుట్టినరోజుల ప్రకారంగా కూడా వ్రతం చేసుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ తెలియని వారంటూ కూడా ఎవరు ఉండరు. అందరికి కూడా స్వామివారి వ్రత కథ తెలిసినదే. కానీ ఏ ఇంట్లో వ్రతం చేసినా ఆ రోజు మనకు కొత్తగానే అనిపిస్తుంది. ఈ రోజు మన ఇంట్లో వ్రతం చేస్తున్నాం, రేపు మరుసటి రోజు వేరే వాళ్ళ ఇంట్లో వ్రతం చేస్తున్నా కూడా అది మనకు కొత్తగానే అనిపిస్తుంది. అదే సత్యదేవుని యొక్క వ్రతము, అదే సత్యనారాయణ. మరి ఆ ప్రకారంగా చిత్రకేతు మహారాజు గారు చాలా సంతోషంగా వారు విడిచిపెట్టిన తర్వాత వీరులు ధ్రువులు తీర్థయాత్రలు చేస్తూ ఆ ధర్మనగరతో గ్రామ గ్రామాలను పర్యటిస్తూ మరి బాగా అలసిపోయి ఒక నది తీరాన విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి అదే సమయంలో సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వచ్చాడు. నాయనలారా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పడవైన సామాను ఏమిటి అని అడగగా, మీరు ధనగర్భముతో కావున పరిహాసకులున్నారే, మీరు అనుకున్నట్టుగా మా యొక్క పడవలో ధనము నగలందని మీరు అనుకుంటున్నారు కదా. ఆకులు అలములు తప్ప నా మాటలు విన్నటువంటి సన్యాసి తదాస్తం చెప్పి ఒక చెట్టు నీడలో వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. మరి వారెవరో కాదు, సాక్షాత్తు నారాయణ స్వరూపమే. మరి వీరు కూడా తమ నిత్యాకృత్యాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. బయలుదేరే ముందు పడవ తీద్దామని తీయగా ఏముంచి మూర్చిల్లి కింద పడిపోయారు. కాసేపే తన అల్లుడు గారు చేరుకున్నారు. వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళారు. మామగారిని లేపాడు. మామగారు, ఆ వచ్చిన సన్యాసి ఎవరో కాదేమో, సాక్షాత్ నారాయణ స్వరూపం లాగా కనిపిస్తుంది. మనము తెలుసుకోకుండా అహంకార భావంతో వారితో మనము నరాని మాట్లాడినాము. కాబట్టి మన ఇద్దరము వెళ్ళి ఆయనను వేడుకుందాము. అలా చేసినైనా మన ధనము మనకు లభిస్తుంది అని వారి యొక్క అల్లుడు గారు చెప్పిన మాటలు విని కరుణ సన్యాసం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ మహాత్మా, మేము అజ్ఞానులం, అవివేకిని, అహంకార భావంతో మాట్లాడాము, మమ్ములను రక్షింప ప్రార్థన అని వేడుకుంటున్నాడు వైశ్యుడు. అప్పుడు అంటున్నాడు సన్యాసి, నాయన, నా వ్రతం చేస్తానని చెప్పి నా వ్రతం చేయకపోవడం వలనే ఇప్పటి వరకు నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి, గ్రహింపు. దానికి సమాధానం అంటున్నాడు, ప్రభు, ఈ లోకమంతయు కూడా మీ మాయ వలనే నిండి ఉన్నది కదా. బ్రహ్మాది దేవతలు కూడా మరి మిమ్మల్ని గ్రహింపజాలరే. మేమెంత వారమో మాపై కరుణ చూపము, మమ్ములను రక్షింప ప్రార్థన, క్షమింప ప్రార్థన అని వేడుకుంటున్నాడు ఆ యొక్క వైశ్యుడు. దానికి సమాధానంగా వెంటనే వారి యొక్క స్వామివారు ధర్మ నగర ఉంటున్నట్టుగా వరమించి అంతర్ధానం అయ్యాడు. అది చూసుకున్నారు. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని తిరిగి తమ యొక్క
గ్రామం వైపుగా బయలుదేరుతున్నారు. నదీ తీరంలో కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత వారి యొక్క అల్లుడు గారితో విధంగా అంటున్నాడు, వైశ్యుడు, నాయన మనం అనేక రోజుల నుంచి అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తున్నాము, మనం వచ్చేటువంటి విషయాన్ని ఇంట్లో తెలిపాలి కదా అని దూరం నుండి ఒక దూతను పంపారు. మరి ఆ దూత సరాసరి నగరానికి వెళ్ళాడు, లీలావతి గృహానికి వెళ్ళాడు. అమ్మగారు, మీ భర్త అల్లుడు గారు వస్తున్నారు, పడవ మరి కొద్దిసేపట్లో ఒడ్డుకు చేరబోతుంది, మీరు త్వరగా వచ్చేయండి. వెంటనే వారి అదే సమయంలో తల్లి లీలావతి, కూతురు కళావతి స్వామివారి వ్రతంలో కూర్చున్నారు. తల్లి వ్రతం ఏమో పూర్తి అయిపోయింది, కూతురు వ్రతం పూర్తి కాదు. మరప్పుడు లీలావతి అంటుంది, అమ్మాయి నీవు కూడా వ్రతం. అందువలన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కోపం వచ్చి ఆ వస్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి పడవను మెల్లిమెల్లిగా సగం వరకు ముంచేటట్టుగా జరుగుతుంది. ప్రభావం అంతా కూడా ధర్మనగరాన్ని కూడా మునిగిపోతున్నాయి. పక్కనున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు, అయ్యో ఏమిటి ఉన్న ఫలంగా ఇలా జరుగుతుంది అని అందరు మనసులో బాధపడుతున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. మరి దూరం నుండి ఆ కళావతి కూడా తన భర్తతో కూడా ఆకాశం నుండి మాట వినబడుతుంది, ఏమని, వైశ్యుడా, మరి నీ కుమార్తె నా ప్రసాదాన్ని స్వీకరించకుండానే ఆమె భర్తను చూచులకు వచ్చినది. తన తప్పు తెలుసుకొని వెనువెంటనే గృహానికి వెళ్ళి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తితో మళ్ళీ తిరిగి సముద్ర తీరానికి చేరుకుంది. వెంటనే వారి యొక్క నాన్నగారు, భర్త గారు ధర్మనగరుతో కూడా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడు ఆ కళావతి అన్నది, నాన్నగారు పదండి ఇంటికి వెళ్దామంటే, లేదమ్మా ఇక్కడే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి నేను ఇంటికి చేరుకుంటానని జీవిత కాలం అంతా కూడా సకల సుఖాలన్నీ కూడా అనుభవించి చివరి కాలంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయిన వాడాను ఆ యొక్క వైశ్యుడు. ఇది శ్రీదేవాకాండే స్కాంద పురాణే శ్రీ వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి దేవతాయే నమో నమః. చతుర్థోధ్యాయ సమాప్తః. పూర్వము తుంగధ్వజుడు అనే మహారాజు తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వల్ల చూసి రాజ్యపాలన చేసుకున్నాడు. ఆ వెళ్లే ముందు దారిలో ఒక మార్గ మధ్యంలో మారేడు చెట్టు కింద గొల్లవారుడు చక్కగా స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మరి స్వామివారి వ్రతము జరుగుతుండగా కనీసం చూసి నమస్కారం చేయక వెళ్ళిపోయాడు ఆ మహారాజు. మరి కాసేపు జరిగింది. ఆ మహారాజు వ్రతం చేసుకొని పూర్తి చేసుకొని వస్తున్నాడు. మరి వేటకు పూర్తి చేసుకొని వస్తున్నాడు. అప్పుడు వీరు గొల్లవారి యొక్క ఆచరించే వ్రతాన్ని కూడా పూర్తయిపోయింది. మరి అప్పుడు వెంటనే గొల్లవారు, ఓహో మేము వ్రతం చేసుకున్న సందర్భంలో మా మహారాజు గారు వచ్చారే, ముందుగా స్వామివారి ప్రసాదం తీసుకుని మహారాజు గారికి ఇద్దామని వెళ్ళి ఆ ప్రసాదాన్ని ఇవ్వగా అహంకార భావంతో నేను ఆ ప్రసాదాన్ని తినడం ఏమిటని అహంకార భావంతో స్వామివారి ప్రసాదాన్ని, స్వామివారికి ఆ రాజుపై ఆగ్రహం వచ్చింది. అందుచేత ఆ రాజు యొక్క నోరు కుమారు చనిపోయారు, సకల సంపదలు హరించుకుపోయాను, క్రమంగా దరిద్రం సంభవించను. ఆ తర్వాత అనేక కష్టాలు సంభావించారు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారే, నేను అహంకార భావంతో స్వామివారి ప్రసాదాన్ని వద్దన్నానే, అందుకేనా నాకు ఈ స్థితి కలిగినది అని ఆలోచన చేసుకొని తన తప్పు తెలుసుకొని వెనువెంటనే గొల్లవారి చెంతకు వెళ్ళాడు. వారందరితో కలుపుకొని చక్కగా స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు భక్తితో. అంత్యకాలంలో మహారాజు ధనవంతుడయ్యాడు, పుత్రవంతుడు అయ్యాడు. బ్రతికి ఉన్నంత కాలం కూడా సుఖంగా నుండి చివరి కాలాన స్వర్గలోకానికి వెళ్ళిపోయిన వాడాయను ఆ యొక్క తుంగధ్వజ మహారాజు. ఏదం కురుతే సత్యాపదం పరమదుర్లభం శృణోతి చ కథం పుణ్యం భక్తి ముక్తి ఫలప్రదం. ఈ మహాప్రభావమైన వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారో, ఎవరు ఈ కథను భక్తిగా వింటారో వారు ధనవంతులవుతారు. ఇది
సంస్థితం చ పరం భోక్తా శాంతే సత్యపరం ప్రజేతో ఇది వా కథం విప్రః శ్రీ సత్యనారాయణ వ్రతం. సకల భీష్మను పొందిన వారి అంత్యలోక ప్రాప్తి పొందుతారు కనుక ఈ వ్రతం చేయవలసిన ఆవశ్యకమును, వ్రత విధానమును, ఈ వ్రతం యొక్క మహత్యమును, అందువలన లభించు ఫలితాన్ని ఇప్పటి వరకు నేను మీకు వివరిస్తుంది కదా. విశేషతః కలియుగే సత్య పూజా ఫలప్రదా కేచిత్ కలవదిష్యామి సత్యమేషం తమేవ చ. ఈ కలియుగమున శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. మరి కలియుగమున శ్రీ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడిని పిలుచుకుంటారు. నానా రూపోదరో భూత్వా సర్వేషాం సితప్రదా భవిష్యతే కలు సత్య వ్రతరూపే సనాతన. ఈ సనాతనుడి హరి కలియుగమున అనేక అవతారములు రూపముల పొంది భక్తులను కాపాడుచు వారి వారి కోరికలు తీర్చుకున్నాడు ఆ యొక్క సత్య భగవానుడు. మరి ఈ వ్రతం చేయటం శక్తి లేకునచో ఎవరైనా ఈ వ్రతం చేయించుండగా చూసినా, స్వామి వారి కథ విన్నా కూడా స్వామి అనుగ్రహం వలన సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి. సత్యము వాటికి సత్యం. శ్రీదేవాకాండే స్కాందపురాణే శ్రీ వీరభద్ర సత్యనారాయణ స్వామి దేవత ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమోధ్యాయ సమాప్తః. జై బోలో శ్రీ వీరభద్ర సత్యనారాయణ స్వామి మహారాజ్ की जय. వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా.
వరము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. తిప్పకండి, మామూలుగా పట్టుకోండి. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా శుభమైన కొలిచే దైవం ఈ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. వెంకటేశ